ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జర్నలిస్టుల మీద ఎక్కువగా దాడులు జరుగుతూ ఉన్నాయండి. దానిపైన మీరు ఎలా స్పందిస్తారు? జర్నలిస్టుల మీద దాడులు అంటే ఇప్పుడు కొండారెడ్డిపల్లిలో 2 జర్నలిస్టుల మీద జరిగింది. సరితక్క మీద, విజయరెడ్డి అక్క మీద. ఆ రోజు గాంధీలో కూడా ఒక జర్నలిస్ట్ ఇట్లా అది మన మెయిన్ ఎంట్రీ అయ్యేటప్పుడు గేట్ ఉంటుంది. ఆ గేటును గుంజితే జర్నలిస్ట్ని ఇట్లా తిప్పి కొట్టిన రోజులు ఉన్నాయి పోలీసు వాళ్ళు. ఇప్పుడు వరకు హోమ్ మినిస్టర్ లేడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, మున్సిపల్ శాఖ మంత్రి ఆయననే. ఈ 3 శాఖ మంత్రి ఆయన పెట్టుకొని 20 సార్లు ఢిల్లీకి పోవడం ఏంది? ఏమైనా అంటే ఇక్కడ సంతకం కావాలంటే ఢిల్లీకి పోవాలి, ఏదైనా స్కీమ్ తీయాలంటే ఢిల్లీ పోవాలి, లేకపోతే రాహుల్ గాంధీ దగ్గర, ప్రియాంక గాంధీ దగ్గర, సోనియా గాంధీ దగ్గర. ఇదేనా మనం తెచ్చుకున్న తెలంగాణ? 10 ఏళ్ళ పాలనలో మేము ఇట్లయితే ఎప్పుడు చేయలేమా? మేమేందంటే నీళ్ళు, నిధులు, నియామకాలని మేము వచ్చినాం. నీళ్ళు, నిధులు అన్నీ మేము ఇచ్చినాం. దళిత బంధు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, పిల్లలు పుడితే అబ్బాయి పుడితే 14,000, కూతురు పుడితే 12,000, ఇవన్నీ ఇచ్చినాం కదా. ఇంకా రైతులు ఏం చేసారు? రైతుల మీద ఇంకెందుకు పగ ఎందుకు? 2 లక్షల రుణమాఫీ అను 40% వరకు ఇచ్చినావు, ఇంకా 60% ఇవ్వడానికి ఎందుకు నీ తాతన అవుతలేదా? ఇప్పుడు కొత్తగా ఏదో తీసినావు, రోడ్లు మొత్తం కూలగొడతా అని, ఏంది హైడ్రా అని తీసినావు, మొత్తం కూలగొడుతున్నావు ఎందుకు? ఇంకా అవన్నీ అండి. ఇంకేంది 8 months అవుతుంది. 8 monthsలో ఇంత చేస్తే ఇంకా 4.5 months ఉన్నాయి, 4.5 years ఉంది. ఏం చేస్తాడో చూడాలి అప్పుడు. కానీ అప్పుడు వరకు ఈ పార్టీ ఉండదు, కాంగ్రెస్ ఉండదు. తెలుగు తల్లి విగ్రహం దగ్గర మేమంతా చేసేసుకున్నాం, ప్లానింగ్ అయిపోయింది. విగ్రహం కూడా ప్లానింగ్ అయిపోయింది. ఆడ పోయి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం కరెక్టేనా? ఎందుకంటే అక్కడ అమరజీవుల స్తూపం ఉంది, ఇటు అంబేద్కర్ సెక్రటరేట్ ఉంది, ముందుకు పోతే అంబేద్కర్ విగ్రహం ఉంది, 125 అడుగుల విగ్రహం ఉంది. నీట్ ఏరియా అది, ఎంత డీసెంట్ ఏరియా అంటే ఇటు చూస్తే బిర్లా మందిర్, కొంచెం ముందుకు వస్తే సెక్రటరేట్, కొంత ముందుకు వస్తే అమరజీవుల స్తూపం, కొంచెం ముందుకు పోతే 125 feet విగ్రహం ఉంది. అక్కడ ఎంత డీసెంట్ ప్లేస్ అంటే అక్కడ తెచ్చి రాహుల్ గాంధీకి దగ్గర మెప్పు పొందాలని అక్కడ విగ్రహం పెట్టడం జరిగింది. అట్లా చేయడం ఎందుకు? తెలుగు తల్లి మీద ఎందుకు అంత కోపం? నీకు కూడా ఆడపిల్లలే ఉన్నారు ఇంట్లో, ఒక కూతురు ఉంది, ఆమె కూడా చదువుకునేటప్పుడు బుక్ మీద కూడా తెలుగు తల్లి వస్తుంది. మనము జనగణమన వాడేటప్పుడు దాంట్లో కూడా తల్లి పేరే వస్తుంది. అది కూడా తెలివి లేనివాడు ఎట్లా ముఖ్యమంత్రి అయిందో తెలియదు. ఏం చెప్పాలి? తెలంగాణ ప్రజలకు తెలిసింది ఏంటంటే ఈ కాంగ్రెస్ పాలనలో రుణమాఫీలు రావు, స్కీమ్స్ రావు, ఆడవాళ్ళు ఎంటికలు పట్టుకొని కొట్టుకునే రోజులు వచ్చినాయి. 400 పెన్షన్ ఇస్తా అన్నాడు, మేము 2,000 ఇచ్చినాం. ఇప్పుడు మా పార్టీ ఉంటే ఆ 2,000 ఎప్పుడో పడుతుంది. ఇప్పుడు ఉద్యోగాలు లేని వాళ్ళకి 4,000 ఇస్తాను, అది గోవిందనే. 2,500 ఇంట్లో ఉన్న స్త్రీలకు ఇస్తాను, అది పోయింది. ఇదే నా పాలన? 420 హామీలు 100 రోజుల్లో చేస్తా అన్న మాటలు ఏడ చేయలే. రిజైన్ హరీష్ అన్న 2 లక్షల రుణమాఫీ 6 స్కీములు చేస్తే నేను రిజైన్ చేస్తాను. ఆ రోజు కూడా నేనున్నా, గన్ పార్క్ కాడనే ఉన్నా. నేను అన్న వచ్చిండు, రిజైన్ లెటర్ ఇట్లా పేపర్ పట్టుకుండు, మేము లైవ్లోనే ఉన్నాం, అన్న పక్కన ఉన్నాం, లైవ్ లెటర్ పట్టుకుని నేను రిజైన్ చేయడానికి కూడా రెడీ. నాకు 2 లక్షల రుణమాఫీ తెలంగాణ ప్రజలకు కావాలి, 6 స్కీములు కావాలి. 6 స్కీములు అయినాక అది కూడా కాని పరిస్థితిలో ఉంటే అది అయితే నేను రిజైన్ చేయడానికి రెడీ అని హరీష్ అన్న చెప్పింది. ఈయనకి ఎందుకు చేతనైతలే? ఏదో 40% చేసి రిజైన్ చేయలే, ఆడపోయి మైనంపల్లి ర్యాలీ తీసుకుంటా, అన్నీ రెంట్ బండ్లు, అవి రెంట్ వెహికల్సే. ఆయన దగ్గర ఉండేది ఏంటంటే 9999 కార్లు ఉంటాయి, ఒక బ్లాక్ ఒక 4 cars ఉంటాయి. అవి వేసుకొని తిరగడమే. వెనకలు ఉన్న రౌడీ షీటర్లు ఈ నాయకులను పెట్టుకొని వాళ్ళని తిప్పి తిండి లేకుండా అదే చేయడం. అది హరీష్ అన్న దగ్గరికైనా, కవితక్క దగ్గరికైనా, కేసీఆర్ దగ్గరికైనా, కేటీఆర్ దగ్గరికైనా వచ్చే ముందు బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారని తెలుసుకోమంటున్నా.